హాయ్ అండి, బాగున్నారా? ఇప్పుడు నేను నా చిన్ని బృందావనం గార్డెన్ టూర్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ స్కిప్ చేయకండి. ఎన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలాగే వెజిటేబుల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలు వేసానో చూడండి. వెల్కమ్ టు బృందావనం. చూడండి, ఈ బృందావనం ఎప్పుడు కూడా ఇలా పువ్వులతో కలకలలాడాలని నిత్యం పూసే పువ్వుల మొక్కలైతే నేను అక్కడ ఆ ప్లేస్లో పెడుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి వంకాయ మొక్కలు. ఈ వెరైటీ అయితే పొడుగు వంకాయ మొక్కలండి. చూడండి ఎంత బాగా కాస్తాయో. ఫ్రెష్గా గార్డెన్లోకి రావడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీకి కావాల్సిన వంకాయలు తెంపుకోవడం, కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవడం, ఫుల్ హ్యాపీ అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. అసలు ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని వెరైటీ మొక్కలు వేసుకోవచ్చా అని అనుకుంటారు మీరు కూడా. ఆ 4 వంకాయ మొక్కలు కదా, ఇంకా ఉన్నాయి. అదే కాకుండా ఒక సైడ్ నుండి చూపిస్తున్నాను మొక్కలన్నీ కూడా మీకు. ఇది పుదీనా అండి. బిర్యానీలోకి కావాల్సిన, దేనికి కావాల్సిన పచ్చడికైనా సరే ఇదే పుదీనా వాడతాను. ఇంకా ఇది వచ్చేసి నందివర్ధన రేఖ వెరైటీ అనమాట. ఇది దేవుడి కోసం. నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా, పువ్వులు ఉండాలి కదా, అందుకని అదే కుండీలో చూడండి తులసి మొక్క వేసాను, గోరుచిక్కుడు మొక్క కూడా ఉంది. పక్కన వచ్చేసి నాటు గులాబీ వెరైటీ అనమాట. పింక్ కలర్ పువ్వులు వస్తాయి, ఇవి పోల్డన్ పువ్వులు వస్తాయి. ఇంకా ఇది కూడా నందివర్ధన అండి, దేవుడి కోసమే. ఇది ముద్ద అనమాట. ఇందాక చూపించింది రేఖ, ఇది ముద్ద నందివర్ధన. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మందారం. అందులోనే ఒక పచ్చిమిరపకాయ మొక్క కూడా వేసేసాను. ఒక్కొక్క కుండీలో ఒకటే మొక్క కాదు, 2-3 మొక్కలు కూడా వేస్తాను నేను. నెక్స్ట్ ఈ చిన్ని డ్రమ్లో వచ్చి వంకాయ మొక్క పెట్టాను. ఒకసారి వంకాయలు చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో, గుత్తులు గుత్తులు కింద. పొడుగు వెరైటీ. ఇది ఫ్రైకి, పులుసుకి ఎలా చేసినా కూడా కర్రీ సూపర్గా ఉంటుంది. ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి ఈ వెరైటీ వంకాయ. చూడండి ఎంత మంచిగా కాసిందో. ఒకే మొక్క, ఆ ఒక్క మొక్క కాయలు అయితే సరిపోతాయి, ఒక కూర అయిపోతుంది. అందులోనే నేను టమాటా మొక్క కూడా పెట్టాను. టమాటాలు చూడండి ఎంత మంచి సైజు వచ్చినాయో, ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. అందులోనే నేను ఫ్యాషన్ ఫ్రూట్ కూడా వేసానండి. ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్. 3 మొక్కలు వేసాను ఒక చిన్న డ్రమ్లో. వంకాయ, టమాటా, ఫ్యాషన్ ఫ్రూట్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 మందార మొక్కలు వేసాను. ఒకటి ఎల్లో కలరు, ఇంకొకటి పింక్ కలరు. అందులోనే బచ్చల కూర కూడా. చూడండి బచ్చల కూర ఎంత బాగుందో ఫ్రెష్గా. నెక్స్ట్ ఇంకొక టబ్లో సన్నజాజి పాదు వేసాను. ఈ పాదు వేసి నేను 7 ఇయర్స్ అవుతుందండి. మెట్లకి స్టార్ట్ అయ్యే దగ్గర తీగతోటి అల్లేసాను. ఇలాగా మాకు బర్డ్స్ కూడా ఉంటాయి మేడపైన. ఆ కేజ్ పైకి ఎక్కిచ్చేసాను అనమాట. ఈవినింగ్ టైమ్స్ మేడపైకి వస్తే మంచి స్మెల్ ఉంటుంది, అసలు బాగుంటుంది. ఇంకా పక్కన ఉన్న ఇంకొక కుండీలో వచ్చేసి అంజీర్ మొక్క వేసానండి. చూడండి అంజీరకాయలు ఎంత బాగా వచ్చాయో. అందులోనే మళ్ళీ ఒక పచ్చిమిరకాయ మొక్క కూడా పెట్టేసా. పచ్చిమిర్చి కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకొక కుండీలో ఆర్నమెంటల్ చిల్లీ అనమాట. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. అందులోనే ఆనియన్స్ కూడా వేసేసాను. చూడండి కిచెన్లో వేస్ట్ అయిపోయిన ఆనియన్స్ ఉంటే పెట్టాను. ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఆనియన్స్ హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది బ్లాక్ కలర్ చిల్లీ. దీని సైజ్ ఇంతే ఉంటుంది, రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. వీటిని అయితే రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఎండబెడతాను. పప్పు తాలింపుకి అయితే చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ చిన్న కుండీలో అలోవేరా. ఇది మా మేడపైన ఉండే మా బృందావనం గార్డెన్లో ఉండే కేజీ. ఇందులో లవ్ బర్డ్స్ ఉంటాయి రకరకాలు. చూడండి అవి ఎంత బాగున్నాయో. వీడియోని స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బొగడ బంతి అంటాం కదా, ఆ బంతి పువ్వు అనమాట అది. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి, చిలకడ దుంప. చాలా బాగా వస్తాయి దుంపలు. ఇది మళ్ళీ క్రోటన్స్ మొక్క, కనకంబరాలు, బంతి. ఈ బంతి చూడండి పువ్వులు అసలు ఎంత బాగున్నాయి, కలరు. పూస్తాయి చెట్టు నిండా, పూసేస్తాయి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ వేసాను. ముళ్ళులు ఉంటాయి కాబట్టి దాన్ని వెనకాలకి పెట్టేశాను అనమాట. పిల్లలకి అది గుచ్చుకోకుండా ఉంటుంది అనేసి తిరిగినప్పుడు.
ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. 2 అయితే వచ్చినాయి ప్రస్తుతానికి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్. త్వరలోనే కాయలు పళ్ళు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఒక మళ్ళీ గులాబీ ఉంది. ఇదొక వెరైటీ ఫ్లవర్ అన్నమాట, పేరు తెలీదు కానీ ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. మళ్ళీ ఇంట్లో పాడైపోయిన వేస్ట్ బకెట్ ఉంటే అందులో ఒక మందారం వేసాను. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది మందారం. ఈవినింగ్ కదా నేను వీడియో షూట్ చేసింది, అందుకని వాడిపోయింది పాపం పువ్వులు. చూడండి కలర్ ఎంత బాగుందో. ఈ కలర్ మందారం మీరు ఎప్పుడైనా చూసారా? నెక్స్ట్ వచ్చేసి ఇది కట్టించిన కుండీ అండి, పైన ఇల్లు కట్టించాము. అందులో 2 రకాల మందారాలు ఉంటాయి. పింక్ చిన్న మందారం ఒకటి, పెద్దది. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే ఇలా స్టాండ్ అయితే పెట్టానండి. కుండీలు కిందన పెట్టకుండా ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఉండాలనేసి స్టాండ్ పెట్టేసి 2 వరుసలు కుండీలు అయితే పెట్టేశాను. వెనకాల క్రోటన్స్ మొక్క ఉంది, ముందైతే స్వీట్ లైమ్ అన్నమాట. ఇది తీయగా ఉంటాయంట నిమ్మకాయలు. నేను జనవరిలో వేశాను, పూత వస్తుంది, రాలిపోతుంది. ఇప్పుడైతే పిందెలు కూడా నిలబడి చూడాలి. ఇది వచ్చేసి వైట్ కలర్ మల్బరీ. నెక్స్ట్ ఇది ఒక రెడ్ పింక్ మిక్స్ అయిన మందారం. వెనకాల పాడైపోయిన వాషింగ్ మిషన్ ఫ్రెండ్ వాళ్ళు పడేస్తుంటే అది కూడా తెచ్చి వేస్ట్ చేయకుండా మట్టేసి అందులో ఒక జామ మొక్క పెట్టాను. ఇది జనవరి 1కి నాకు మా హస్బెండ్ అయితే గిఫ్ట్ చేశారనమాట, న్యూ ఇయర్ గిఫ్ట్ అది. అందులోనే ఒక దొండపాదు కూడా వేసేసాను, దొండకాయలు కూడా వస్తాయి. ఈ కుండీ పెట్టి, ఈ వాషింగ్ మిషన్ పెట్టి నేను ఒక 5 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ మల్బరీ, ఇది బ్లాక్. ఇందాక వైట్ వెరైటీ చూపించా కదా, ఇది బ్లాక్. దాని వెనకాల ఉంది కదా, అది గ్రీన్ యాపిల్ తిన్న తర్వాత సీడ్స్ వేసాను. సీడ్స్ వేస్తే అంత మంచిగా వచ్చింది. దాని మొదల్లో గ్రీన్ కలర్లో ఉన్న టబ్లో వచ్చేసి స్ట్రాబెర్రీ. ఇది గ్రీన్ యాపిల్ అండి. దాని పక్కనే ఉంది కదా, ఇది వచ్చేసి అవకాడో. ఇది కూడా సీడ్ ద్వారానే వేసాను. ఇది కూడా వేసి 3 ఇయర్స్ అవుతుంది నేను. చూడండి దాని మొదలు ఎంత లావ్ అయిపోయిందో. నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుందండి, దేవుడి కోసం బాగుంటాయి అనేసి అయితే వేసాను. ఇదే కుండీలో 3 వెరైటీలు వేసేసాను. ఆ ఎల్లో కలర్ ఫ్లవర్, వైట్ అండ్ రెడ్ బిల్లగన్నేరు ఫ్లవర్స్ వేసా. ఇంక ఇది వచ్చేసి మొరం, మల్లెపూల్లోకి కనకాంబరాల్లోకి మిక్స్ చేసి వేస్తాం, కట్టుకుంటాం కదా మాల, అది మొరం. ఇది దోసపాదు. చూడండి దోసపాదు ఎంత బాగుందో. ప్రతి కుండీలోని కూడా 2-3 వెరైటీలు అయితే పెడతానండి, ఏది సింగిల్గా ఉంచును. బ్యాక్ సైడ్ చిట్టి గులాబీ. చూడండి ఇందులో ములగ మొక్కలు వేసాను. 2 ములగ మొక్కలు అయితే వచ్చినాయి, చిన్నగా ఉన్నాయి. అది కూడా వేసి 1 మంత్ అవుతుంది అంతే. ఆ తర్వాత వెనకాల ఉన్నది చామంతి మొక్క. ఇది ఒక బంతి అండి, దీని పేరు నాకు ఐడియా లేదు, బంగాళా బంతి అంటారు. ఇది వచ్చేసి లీచీ మొక్క. ఇది కూడా సీడ్ ద్వారానే వేసాను, తిన్న తర్వాత సీడ్ తీసుకొచ్చేసా. ఇది వేసి కూడా 3 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది విరజాజి. ఇది కూడా చిన్న కుండీలోనే వేసాను. విరజాజి కూడా వేసి నేను, ఇది ఒక 7 ఇయర్స్ నుండి ఉందండి నా దగ్గర అయితే ఈ మొక్క. చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం అయితే మేడపైకి రాగానే అసలు 5 అయింది ఇప్పుడు. చూడండి ఈవినింగ్ 5 కదా, మొత్తం విడిచేసాయి. మంచి స్మెల్ వస్తుంది అసలు. గార్డెన్లోకి వచ్చి టైం స్పెండ్ చేస్తూ కూర్చుంటాం కదా, అసలు ఈ స్మెల్కి అయితే కిందికి వెళ్ళాలనిపించదు. ఈ గ్రీనరీ చూస్తూ, ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే గార్డెన్లో. నెక్స్ట్ కొన్ని క్రోటన్స్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది కొబ్బరి మొక్కలాగా ఉంది కదా, దాని పేరు తెలీదు. గ్రీనరీ కోసం పెడతాను అనమాట. అది నాకు ఇష్టం, ఎప్పుడు గార్డెన్ గ్రీన్గా ఉండాలని. ఇంకా ఈ టబ్లో వచ్చేసి వంకాయ మొక్క, టమాటా మొక్కలు ఉన్నాయి. కిచెన్ వేస్టేజ్ ద్వారా వచ్చిన పొటాటో అండి, ఇది బంగాళదుంప మొక్క. కిచెన్ వేస్టేజ్ ద్వారా వచ్చింది అనమాట ఇది, ఆ బంగాళదుంప. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కాశ్మీర్ గులాబీ. పాడైపోయిన పైపు ఉంటే ఆ పైపుని కూడా పడేయడానికి ఒప్పక ఇందులో అయితే క్రోటన్స్ గడ్డి అయితే వేసాను, మంచిగా వచ్చింది చూడండి. ఇది కాశ్మీర్ చిట్టి గులాబీ. ఇది రెడ్ కలర్ లీవ్స్ వచ్చేసి మళ్ళీ ఒక క్రోటన్సే, అందులోనే ఒక బంతి మొక్క మళ్ళీ. ఇవి స్నేక్ ప్లాంట్స్ అండి. ఇవి ఉయ్యాలకి ఎదురుగుండా ఉండాలని మళ్ళీ పువ్వుల మొక్కలు ఏమన్నా పెడుతూ ఉంటాను. ఉయ్యాలకి ఆపోజిట్లో, ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు కనిపించడానికి గులాబీ మొక్కలు పెట్టాను. నెక్స్ట్ ఇది నా చిన్ని ఎలిఫెంట్.
ఇందులో గ్రీన్ కలర్ గడ్డేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉయ్యాల వెనకాల వచ్చేసి మళ్ళీ ఇది పందిరి మల్లి అండి. మొగ్గలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. స్మెల్ కూడా చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. అలాగే మల్లె మొగ్గ సైజు కూడా పెద్దది. దాని నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రహ్మకమలం అండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టబ్ పెట్టాను. అందులో 2 రకాల మందారాలు వేసా, వైట్ ఇంకా పింక్ కలర్ మందారం. 2 రకాల మందారాలు వేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక క్రోటన్స్ మొక్క అయితే పెట్టాను. ఉయ్యాలకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి జినియా, తులసి, అలాగే సెంటు మల్లో ఏదో అన్నారండి, దీని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. గుత్తులుగా వస్తుంది. ఇది జినియా అండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఆ జినియాలోనే గులాబీ మొక్క కూడా ఉంది, అది కూడా ఎల్లో కలరే. ఇదిగోండి ఇది వైట్ కలర్. సెంటు మళ్ళీ ఏదో అన్నారండి, పేరు మర్చిపోయాను నేను. మంచి స్మెల్ వస్తుంది అసలు. ఈవినింగ్ టైమ్సే బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. స్మెల్ అయితే అసలు సూపర్, ఏదో పర్ఫ్యూమ్ లాగా వస్తుంది అనమాట స్మెల్. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అది. ఇంకా నెక్స్ట్ శంఖం పువ్వులు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కుండీలు పెద్దవి. ఇవైతే ఐదు కట్టించుకున్నానండి మేడ పైన. ఒక సైడ్ అంతా చిన్న కుండీలు ఉంటాయి, ఒక సైడ్ అంటే పెద్దవి 5 కుండీలు ఉంటాయి. ఇంకా కాకరపాదు ఇది రీసెంట్గా వేసిందే, అప్పుడే ఒక కాయ కూడా వచ్చేసింది. ఇంకా చామంతి, మరవం, ఇంకా చిన్న జినియాస్ ఉన్నాయి. ఇది బిల్లగన్నేరులో పింక్ రకం. ఇది వచ్చేసి డబల్ బీన్స్. ఇది చిక్కుడు పాదు, ఇందులోనే చిక్కుడు పాదు కూడా వేసాను నేను. ఇప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ మొక్క వచ్చేసండి బోన్సాయి నేనే తయారు చేద్దామనేసి మర్రి మొక్క ఒక గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కనిపిస్తే తెప్పించుకున్నాను. అది మర్రి మొక్క, ఇది బోన్సాయి చేస్తున్నాను. అందులోనే మింట్ వేసా. ఇది మింట్ లెమన్ షర్బత్లోకి అది వేస్తే సూపర్గా ఉంటుంది. దాని ఫ్లేవర్, దాని స్మెల్ సూపర్ అసలు. ఇంకా కొన్ని గులాబీలు ఉన్నాయి, కనకాంబరం మొక్కలు ఉన్నాయి. దాని వెనకాలే వచ్చేసి మళ్ళీ రావి మొక్క కూడా ఉంది. రావి మొక్క కూడా వేసాను, బోన్సాయి చేస్తున్నాను దాన్ని కూడా. అంటే అది కార్తీక మాసంలో బాగా యూజ్ అవుతుంది కదా మనకి రావి మొక్క. ఇంకా ఇందులో ఇది సెకండ్ కుండి. రెడ్ కలర్ తోటకూర, కొత్తిమీర, వంకాయ మొక్కలు, అలాగే బీన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇదిగోండి చూడండి టమాటా. ఈ మొక్కకైతే అసలు ఎన్ని టమాటాలు వచ్చినాయో, అయిపోయినాయి ఇప్పుడు టమాటాలు, లాస్ట్లో ఉన్నాయి. ఇదిగోండి ఇది బీన్స్, ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. ఆనపదులు కూడా పెట్టాను అందులోనే. సొరకాయలు కూడా బాగా వస్తాయి అసలు. ఆల్రెడీ 6 అయిపోయినాయి, అవి 2 ఉన్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ థర్డ్ కుండీలో వచ్చేసి తోటకూర వేసాను, ఒక ద్రాక్ష పాదు పెట్టాను, బీరకాయ కూడా వేసాను. ఇది బెండకాయ, కొత్తిమీర, బచ్చల కూర, ఇది టమాటో. ఇక్కడ బీన్స్ ఉన్నాయి 2 మొక్కలు. చూడండి ఎంత మంచిగా కాసినాయో, చాలా బాగా వస్తాయండి. తోటకూర చూడండి, కాడలు తోటకూర అనమాట ఇది. దీన్ని పెరుగు తోటకూర అంటారు, చాలా బాగుంటాయి ఇవి. పులుసు చేసిన, మజ్జిగ పులుసులో వేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి. ములక్కాళ్ళ కట్ చేసి వేయాలన్నమాట. ఇది బీరపాదు, అందులోనే ద్రాక్షపాదు కూడా మిక్స్ అయిపోయింది. చూడండి సొరకాయలు ఎంత మంచిగా వచ్చాయో. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఇవి వేస్ట్ డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా, వాటర్ టిన్స్, పాడైపోయిన బకెట్లు, వాటిలో కూడా అంతే మట్టి ఫిల్ చేసేసి పచ్చిమిర్చి మొక్కలు పెట్టేశాను. ఇది బొగడబంతి అంటారు. చూడండి కలర్ ఎంత బాగుందో కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్లవరింగ్, ఫుల్గా వచ్చేస్తాయి ఫ్లవర్స్. ఇది చూడండి మందార మసలు ఎంత బాగా పూసేసిందో. 6 పువ్వులు వచ్చింది ఒకే మొక్కకి. సూపర్ ఉంది కదా, పింక్ కలర్ మందారం. ఈ మొక్క నాకు చాలా ఇష్టం, ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇందులో వచ్చేసి టమాటా, వంకాయ ఉన్నాయండి నెక్స్ట్ కుండీలో. ఈ ఫస్ట్ చూపించాను కదా మీకు పొడుగు వంకాయలు, ఇవి వచ్చేసి చిన్నవి అనమాట, మీడియం సైజ్ వస్తాయి, పొడవుగా రావు. గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి ఇవి. అలాగే కాయలు కూడా ఎక్కువ కాస్తాయి ఈ వెరైటీ. ఇందులోనే పచ్చిమిర్చి మొక్క వేసాను, స్టార్ట్ అయినాయి ఇప్పుడు రీసెంట్గా, పూత మీద ఉంది. ఇది ఒక క్రోటన్స్ మొక్క, పువ్వులు పూస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు. అలాగే ఇది నాటు గులాబీ వెరైటీ అండి. నెక్స్ట్ ఇది లాస్ట్ కుండి. ఇంకా ఇందులో నేను ఇదిగోండి ఇది చూపించేవి గోర్చికుడు, ఇవేమో బెండ మొక్కలు, పచ్చిమిర్చి, ఇంకా బెండ, టమాటో, వంకాయ. ఇందులో అయితే చాలానే వేసేసాను. ఇంకా కర్బూజా, దొండకాయ,
బెండకాయ, ఇన్ని వెరైటీలు ఉన్నాయి ఈ కుండీలో అయితే. చూడండి దొండపాది చిన్నదైనా ఎంత బాగా వచ్చిందో, ఎంత గ్రీన్గా ఉందో. కాయలు అసలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. నెక్స్ట్ వీడియో మీకు హార్వెస్ట్ వీడియో పెడతాను. చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగా. ఇంకా ఇంకొక కుండీలో వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి, టమాటా అయితే కొనాల్సిన అవసరం లేదు. వంకాయలు, దోసకాయలు ఇవన్నీ కూడా నా గార్డెన్లోనే వచ్చేస్తాయి. చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చేసాయో. కరివేపాకు కూడా అంతే. మనం తీస్తూ ఉంటే కరివేపాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. కట్ చేయడం వల్ల కరివేపాకు మొక్క అన్నది ఎప్పుడు కూడా బుషీగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా నాకు ఎంతో ఇష్టమైన మొక్క ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది మల్లె మొక్క. ఇది యాపిల్ బేర్ అనమాట. పెద్ద పెద్దవి రేక్కాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు. యాపిల్ బేర్ అంటారు. గ్రీన్ కలర్లో పెద్ద రేక్కాయలు, గ్రీన్ యాపిల్లా ఉంటాయి కదా అవి. ఆ మొక్క అండి ఇది. చూడండి అసలు ఎంత పూత, ఎంత పిండి మీద ఉందో. ఇది వచ్చేసి వాటర్ డ్రమ్ము. దాని పక్కన ఖాళీ వేస్ట్ డ్రమ్ ఒకటి పెట్టా. వాటర్ నిండిపోతే ఆ డ్రమ్లో పడతాయి. ఆ వాటర్ వచ్చేసి మొక్కలకి వేస్తాను. చూసారా వంకాయలు, ఫ్లవర్స్ చూడండి. ఎల్లో, పింక్, మందారం ఎంత మంచిగా వచ్చాయో కదా. ఇప్పుడు లాస్ట్ నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, మంచి ఫ్రూటు. ఇదిగోండి, ఇది మస్క్ మెలన్ కూడా వచ్చిందండి మా గార్డెన్లో. చూసారా కర్బూజా. లాస్ట్ టైం అయితే మాకు ఒక 20 days బ్యాక్ అయితే ఎల్లో కలర్ పుచ్చకాయ కూడా వచ్చింది. హార్వెస్ట్ చేసాం. అది కూడా వీడియో పోస్ట్ చేయలేదు, ఇంకా చేస్తాను. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గార్డెన్ వీడియోలు మరిన్ని మీకు చూపిస్తాను.